అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ ఏదైతే పోయం ఉందో పేజ్ నెంబర్ 11లో యూనిట్ 7 ఇది 7th క్లాస్ యూనిట్ 7 ప్రశ్నలు అనేవి ఉన్నాయండి. దానికి సంబంధించే సమాధానాలని చూద్దాం. అయితే దానికన్నా ముందు డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ యొక్క సమ్మరీని మనం చూద్దామండి. ఫస్ట్ మనం సమ్మరీ చూసి తర్వాత మనం ప్రశ్నలుగా వెళ్దాం. ఇది 7th క్లాస్ సంబంధించిన ప్లేలిస్ట్ అండి. అండ్ టోటల్ పాఠ్యాంశాలన్నీ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. అట్లానే ఇక్కడ మీరు చూస్తే గ్రామర్, ప్రతి అంశం గ్రామర్కి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా మీకు ఇక్కడ కవర్ చేయబడింది. గ్రామర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ లభ్యమవుతాయి. టోటల్ కంప్లీట్ చేయబడ్డాయి. ఇది వచ్చేసి సప్లిమెంటరీ రీడర్. ప్రతి పాఠం కూడా మీకు ఇక్కడ ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇవి మీకు చక్కగా ఉపయోగపడతాయి. మీకు ఇక్కడ ఐ కార్డ్స్ వస్తాయండి. వాటిల్లో మీకు ఇవి కనబడతాయి. వాటిని క్లిక్ చేసి చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా సింపుల్గా మీరు లింక్ అని గనక అడిగినట్లయితే సింపుల్గా నేను ఆ లింక్స్ మీకు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే సరిపోతుంది. ఇది డాడ్ క్యాట్ అండ్ ట్రీ ఏంటి కదా అంటే, పిల్లి ఒకటి చెట్లో ఇరుక్కుపోయిద్దండి. పిల్లలు అడుగుతారు తండ్రిని. అండ్ తల్లి ఏమో బతిమలాడుతుంది, అయ్యా నువ్వు ఎక్కను వద్దు, పడను వద్దు, దెబ్బలు తగలను వద్దు, ఎముకలు ఇరుగుతాయి, మెడి ఇరిగిపోయింది, చేస్తావు, ఎందుకు నీకేదంటే, నేను అసలు మామూలుగా ఎక్కను చెట్లు, చాలా సులభంగా ఎక్కేస్తాను చూడు అనేసి చెప్తాడనమాట. ముందు ఏం చేస్తాడంటే ఓ నిచ్చెన తెచ్చుకుంటాడు. ఆ నిచ్చెన కాస్త జారి ఇతను ఏం చేస్తాడంటే పూల తోట ఏదైతే ఉందో దాని మీద పడతాడు. ఫస్ట్ అది ప్లాన్ ఏ అనమాట. అది ఫెయిల్ అవుతుంది. భార్య ప్రతి ప్లాన్ ముందే చెప్తూ ఉంటుంది, అయ్యా పడిపోతావు వద్దు అంటే మనోడు ఎక్కడా తగ్గడనమాట. ఎంతలాగంటే పిల్లి బదులు ఇతను ఇరుక్కుపోతాడు. ఒక పిల్లి ఇరుక్కుపోయింది కాపాడడానికి వెళ్ళి పిల్లికి బదులు పిల్లిని కాపాడి ఇతను ఇరుక్కుపోతాడు. ఏంటంటే ఈ సిచ్యువేషన్ ఎట్లా అయినా ఇతను హ్యాండిల్ చేయాలనుకుంటాడు. ల్యాడర్ నిచ్చెన తెచ్చుకుంటాడు, కానీ అది జారిపోతుంది. అండ్ ఇతను వెళ్ళి ఫస్ట్ ప్లాన్ ఏంటంటే నిచ్చెన, ప్లాన్ ఏ ఫెయిల్, ఇరిగిపోద్ది. అండ్ ఇతను వెళ్ళి పూల తోటలో పడ్డం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ప్లాన్ బి వేస్తాడు. ప్లాన్ బి ఏంది, ఈసారి కొమ్మని పట్టుకోవడం, డైరెక్ట్గా కొమ్మని పట్టేసుకొని ఎగిరి కొమ్మని పట్టుకొని ఇక ఎక్కేయడం అనమాట. ఎట్లా అంటే మన స్పైడర్ మ్యాన్ ఉంటారు కదా, అట్లా ఎక్కేయడం. కొమ్మని పట్టుకుంటాడు. అసలే చెట్టు ఉనికిపోతుంది నిచ్చెన వేస్తేనే. అట్లాంటిది ఈయన ఎగిరి కొమ్మను పట్టు కొమ్మ ఇరిగిపోద్ది. ఏవైద్ది వెళ్ళి కింద పడ్డం అనేది జరుగుతుంది. భార్య మళ్ళీ అయ్యా వద్దు, వద్దు అంటా ఉండిద్ది, ఈయనేమో రెచ్చిపోతూ ఉంటాడు. ఇక ప్లాన్ సి ఏంటంటే పక్కనే ఓ పిట్టగోడ ఉంటుంది. ఆ గోడ మీదకి ఎక్కి ఏం చేస్తాడు, ఎక్కినవాడు సజావుగా కాలు పెట్టో లేకపోతే కొంచెం వేలాడో ఆ పిల్లిని అట్లా నెట్టో ఈయన చిన్నగా మళ్ళీ దూకేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా చెట్టు మీదకి దూకుతాడు, అదేదో పూల పాన్పులాగా. దూకంగానే వెళ్ళి పిల్లి మీద పడతాడు. మోచేయో మొత్తానికి చెయ్యో కాలో తగిలి అది కింద పడిపోయిద్ది. పిల్లి హ్యాపీగా అమ్మయ్య ఎలాంటి దెబ్బలు తగలలేదని నవ్వుకుంటా ఉండిద్దా. పైనుంచి కేకలు వినబడతాయి, నాయనో మొర్రో నన్ను కాపాడంటారు అని. అది చూసి పిల్లి కూడా నవ్వు వచ్చింది. పిల్లికి కూడా ఆ రకంగా ఆ తండ్రి ఫీట్లు అనేవి చేస్తాడనమాట. ఇవి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ప్లాన్ ఏ వచ్చేసి ఏంటంటే నిచ్చెన వాడడం, ప్లాన్ బి కొమ్మను పట్టుకోవడం, ప్లాన్ సి వచ్చేసి పెట్టకూడ. ఎక్కడ 3 ఫెయిల్ అవుతాయి. బట్ ఫెయిల్ అయినవి ఎందుకు అంటున్నామంటే మోస్ట్ పిల్లిని అయితే కాపాడతాడు, ఆయన కాపాడుకోలేడు. ఇది వచ్చేసి యూనిట్ 7 7th క్లాస్లో యూనిట్ 7కి సంబంధించిన పోయం పేజ్ నెంబర్ 111 111లో మీకు ప్రశ్నలు కనబడతాయి. ప్రశ్నలు చూద్దాం. వై వాజ్ డాడ్ ష్యూర్ హీ వుడ్ నాట్ ఫాల్? ఎందుకని తండ్రికి అంత కాన్ఫిడెన్స్, నేను పడను. భార్య చెప్తాను, అయ్యా పడతావేమో, ఇది చిన్నపిల్లల ఆట, నేనా పడ్డమా చూసుకో కాకపోతే అనేసి చెప్తాడు. ఎందుకు? డాడ్ వాజ్ ష్యూర్ దట్ హీ వుడ్ నాట్ ఫాల్ బికాస్ హీ థాట్ హీ వాజ్ అన్ ఎక్స్పర్ట్ క్లైంబర్. అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఇతను ఎక్స్పర్ట్ అనుకుంటున్నాడు. ఎక్కడంలో దేన్నైనా ఎక్కడంలో నేను ఎక్స్పర్ట్ని, నైపుణ్యం గలవాడిని, కాబట్టి ఏమాత్రం పడ్డం అనేది కుదరదు. కానీ ఇక్కడ జరిగింది ఏంది, నిచ్చెన పడ్డాడు, కొమ్మ గట్టి పైకి అట్లా ఎగిరి కొమ్మను పట్టుకున్నాడు, కొమ్మ ఇరిగిపోయింది, పడ్డాడు. మొదటిసారి పూల తోటలో పడ్డాడు, కింద పడ్డాడు రెండోసారి. అండ్ మూడోసారి అయితే చెట్టుకి
ఊగిసలాడుతున్నాడు. ఇప్పుడు పిల్లి బదులు ఈయనున్నాడు. ఆ రకంగా అతన్ని ఎక్స్‌పర్ట్ క్లైంబర్‌ని అనుకున్నాడు తనకు తానే. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. విచ్ ఫ్రేజ్ ఇన్ ద పోయెమ్ ఎక్స్‌ప్రెసెస్ డాడ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బెస్ట్? అసలు ఈ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ, ఏ ఫ్రేజ్‌లో, ఏ పదంలో మనకు కనబడుతుంది అని అడిగాడు. విచ్ ఫ్రేజ్? ఫ్రేజ్ అంటే ఏంటి? జనరల్‌గా ఏ ఉందనుకోండి, దిస్ ఈజ్ లెటర్, 2 లెటర్లు వర్డ్. అలాంటిది 2 వర్డ్‌లు ఉన్నాయనుకోండి, 2 లేదా అంతకుమించి వర్డ్స్ ఉంటాయి. దానికి సబ్జెక్ట్ గానీ లే తర్వాత హెల్పింగ్ వెర్బ్ గానీ లేకుండా ఉంటే 2, 3 పదాలను కలిపి ఫ్రేజ్ అంటారు. ఏ ఫ్రేజ్ ఉందంటే ఏ క్లైంబర్ లైక్ మీ, ఏ ఫ్రేజు ఓవర్ కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుంది. డాడీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ని తెలియజేస్తుందంటే ఏ క్లైంబర్ లైక్ మీ, నాలాంటి చెట్లెక్కేవాడినాను అనేది. చూడు కాకపోతే ఇది పిల్లలాట, ఈజీగా ఎక్కేస్తా. ఏ క్లైంబర్ లైక్ మీ, నాలాంటోడిని, అదనమాట ఓవర్ కాన్ఫిడెన్స్ని తెలియజేసేది. డిస్క్రైబ్ ప్లాన్ ఏ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్. ప్లాన్ ఏ ఏంటి, దాని యొక్క పరిణామాలు ఏంటి? ప్లాన్ ఏ వాజ్ టు క్లైంబ్ ద ట్రీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ల్యాడర్. ప్లాన్ ఏ ఏంటంటే చెట్టుని నిచ్చెన సహాయంతో ఎక్కడం. బట్ ద ల్యాడర్ స్లిప్డ్. కానీ ఏం జరిగింది? నిచ్చెన స్లిప్ అయిపోయింది. అండ్ తండ్రి ఏమయ్యాడు? ఫ్లవర్ బెడ్ మీద పడిపోయాడు. డాడ్ ఫెల్ ఇన్. ఏమైంది? పడిపోయాడు ఆయన. ఫెయిల్ అయింది ప్లాన్ ఏ. ఏంటి ప్లాన్ ఏ అంటే నిచ్చెన సహాయంతో చెట్టుని ఎక్కడం. అండ్ నిచ్చెన జారింది, తండ్రి వెళ్ళి పూల తోటలో పడ్డాడు. ప్లాన్ సి వాజ్ ఏ సక్సెస్. వాట్ వెంట్ రాంగ్ దెన్? మరి ప్లాన్ సి సక్సెస్ కదా, ఏమైంది రాంగ్ అక్కడ? ఏం తప్పు జరిగింది అంటే ప్లాన్ సి వాజ్ సక్సెస్ఫుల్ బికాస్ ద క్యాట్ కేమ్ డౌన్ ఫ్రమ్ ద ట్రీ. ప్లాన్ సి సక్సెస్ అండి. ఎందుకు సక్సెస్ అంటే మిషన్ ఏంటి? మిషన్ అకంప్లిష్డ్. మిషన్ అంటే ఏదైతే అనుకున్నాడో అది సక్సెస్. పిల్లిని కాపాడడం సక్సెస్ అయిందా లేదా? దూకాడు, పిట్టగోడ మీద నుంచి అలా దూకాడు చెట్టు మీదకి. ఇది ఇట్లా ఉంది, పిల్లి ఇరుక్కుపోయింది. ఇక్కడ గోడ ఉంది, గోడ మీద నుంచి ఇక్కడ దూకాడు. చెయ్యో కాలో తగిలి మొత్తానికి ఏం జరిగిందంటే ఆ పిల్లి సేఫ్గా కిందకి దిగింది. చక్కగా నవ్వుకుంటుంది, దిగేసి అమ్మయ్య అనుకుంది. పైకి చూసింది, కుయ్యో మొర్రో అని ఏడుస్తున్నాడు. ఎవరు? తండ్రి. అమ్మయ్య, నవ్వు వచ్చింది. పిల్లికి కూడా నవ్వు వచ్చింది. స్మర్క్ అంటే తెచ్చిపెట్టుకున్న నవ్వు. తానున్న పరిస్థితిలో నుంచి కాపాడబడిన తర్వాత అదే పరిస్థితిలో తండ్రిని చూసి పిల్లికి కూడా నవ్వు వచ్చింది. హౌఎవర్ డాడ్ వాజ్ స్టక్ ఇన్ ద ట్రీ. పిల్లిని కాపాడి పిల్లి ప్లేస్లో డాడీ ఇరుక్కుపోయాడనమాట. ద క్యాట్ వాజ్ వెరీ హ్యాపీ టు బీ ఆన్ ద గ్రౌండ్. పిల్లికి ఆ గ్రౌండ్ మీద కిందకి దిగడం అనేది చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. పిక్ అవుట్ ద ఫ్రేజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఐడియా. పిల్లికి ఆనందం వేసింది అనే దాన్ని చెప్పిన పదాలని చెప్పమన్నారండి. ఆ ఫ్రేజ్ ఏంటనండి, ప్లీజ్డ్ యాజ్ పంచ్ అండ్ స్మైలింగ్ అండ్ స్మర్కింగ్. ఆ పదాలు ఏంటంటే ప్లీజ్డ్ యాజ్ పంచ్ అంటే చాలా చాలా ఆనందం కలిగింది. ప్లీజ్డ్ యాజ్ పంచ్ అంటే చాలా ఆనందం కలగడం, చాలా ఆనందం వేసిందనమాట. ప్లీజ్డ్ యాజ్ పంచ్ అంటే అర్థం అది. స్మైలింగ్ అండ్ స్మర్కింగ్. స్మైలింగ్ అంటేనేమో నవ్వుకోవడం, స్మర్కింగ్ అంటే తెచ్చి పెట్టుకుని వా అనుకుంటా నవ్వడం. ఎందుకని? ఆడ పైన ఇరుక్కుపోయాడు కాబట్టి. డిస్క్రైబ్ ద క్యాట్ అండ్ ద డాడ్ సిచ్యువేషన్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఆఫ్ ద పోయం. పిల్లి మరియు తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిచ్యువేషన్ స్టార్టింగ్లో ఎలా ఉంది, ఆ తర్వాత ఏమైంది. ఇన్ ద బిగినింగ్ క్యాట్ వాజ్ స్టక్ ఇన్ ద ట్రీ. ఫస్ట్లో స్టార్టింగ్లో పిల్లి ఇరుక్కుపోయి ఉంది చెట్టు మీద. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పోయం డాడీ స్టక్ ఇన్ ద ట్రీ. చివర్లో తండ్రి ఏమయ్యాడు? ఆయన ఇరుక్కుపోయాడు. అది జరిగింది. ఫస్ట్ పిల్లి ఇరుక్కుపోయి కేకలు పెడుతుంది, ఇప్పుడు తండ్రి ఇరుక్కుపోయి కేకలు పెడుతున్నాడు, కుయ్యో మొర్రో అనుకుంటా. వై అండ్ వెన్ డి డాడ్ సే ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇందులో కొన్ని డైలాగులు ఉన్నాయి. ఒకటి ఫాల్, నెవర్ మైండ్, ఫన్నీ జోక్, తర్వాత రబ్బీష్. ఎప్పుడు అన్నాడు, ఎందుకన్నాడు, ఎప్పుడు అన్నాడు తండ్రి ఆ మాటలు. ఫాల్ అన్నాడు. ఎప్పుడు అన్నాడంటే ఆ పదం తండ్రి ఫాల్ అని ఎప్పుడు అన్నాడు తండ్రి? పడ్డమా అని. ఎప్పుడు? తన భార్య. ఫర్ గుడ్నెస్ సేక్ డోంట్ ఫాల్. దయచేసి చెప్తున్నాను, మీరు ఎక్కవద్దు, కింద పడను వద్దు అని చెప్పినప్పుడు ఫాల్
పడ్డమా? నేనా? నాలాంటి క్లైంబరా? నువ్వు జోక్ వేస్తున్నావు, నేను నవ్వాల్సి వస్తుంది. జోకులు ఏమా కానీ వాళ్ళ ఆవిడికి చెప్పడం జరిగింది. నెవర్ మైండ్ అని ఎప్పుడు అన్నాడు డాడ్? ఎప్పుడు అన్నాడంటే వెన్ ద ల్యాడర్ వాజ్ స్లిప్, షెడ్ నుంచి తెచ్చాడు అండ్ అట్లా వేసాడు, స్లిప్ అయిపోయింది. అండ్ తండ్రి ఏమయ్యాడు? ఫ్లవర్ బెడ్ మీద, పూల తోట ఏదైతే ఉందో దాని మీద పడ్డాడు. అప్పుడు పర్వాలా నెవర్ మైండ్ అంటే పర్వాలా, నాకేం కాలా అని తనకంటినటువంటి దుమ్ము కానివ్వండి, బురద కానీ అవన్నీ కూడా తుడుచుకున్నాడు. డాడ్ సెడ్ ఫన్నీ జోక్. ఫన్నీ జోక్ అనే పదం, ఈ ఫ్రేజ్ ఎప్పుడు వాడాడు? ఎప్పుడంటే వెన్ మామ్ వాంట్ హిమ్ నాట్ టు ఫాల్ అగైన్. మళ్ళా పడతారేమోనండి, మీరు ఎక్కొద్దండి, వద్దండి అన్నప్పుడు అన్నాడనమాట. హే ఫన్నీ జోక్, బాగా జోకులు వేస్తున్నావు నువ్వు అనేసి అన్నాడు భార్యతో. డాడ్ సెడ్ రబ్బీష్. రబ్బీష్ అంటే ఛా, తెలుగులో ఛా అంటామే, అట్లా అంటే అర్థం వచ్చేటట్టు ఛా అని. వెన్ మామ్ ఆస్క్ హిమ్ టు స్టాప్ ట్రయింగ్ టు రెస్క్యూ ద క్యాట్, అదర్వైజ్ హీ మే బ్రేక్ హిస్ నెక్. చెప్తుంది పడతారండి, ఎముకలు ఇరుగుతాయండి, మెడ ఇరిగిద్దండి అని చెప్పినప్పుడు రబ్బీష్, ఛా నేనేంటి పడ్డమైంది, మెడకాయలు ఎరగడైంది, ఇవన్నీ కాదు, నేను ఖచ్చితంగా ఎక్కుతా అని ఆ సందర్భంలో రబ్బీష్ అని అనడం జరిగిందనమాట. డూ యూ ఫైండ్ ద పోయం హ్యూమరస్? ఈ పోయం మీకు నవ్వు తెప్పించిందా? ఎస్, అవును. ఎందుకు? రీడ్ అలౌడ్ ద లైన్స్ విచ్ మేక్ యూ లాఫ్. ఏ లైను మీకు బాగా నవ్వు తెప్పించింది అంటే, బట్ పూర్ ఓల్డ్ డాడ్ ఈజ్ స్టిల్ స్టక్ అప్ ద ట్రీ. చివరి లైను బాగా నవ్వు తెప్పించింది. కానీ పిల్లి అయితే కిందికి దిగింది కానీ పాపం ఆ తండ్రి మాత్రం ఆ చెట్టు మీద పైన ఇరుక్కుపోయి కేకలేస్తున్నాడు, ఇంకా ఇరుక్కుపోయే ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని కాపాడడానికి ఎవరో ఒకళ్ళు రావాలి. బట్ పూర్ ఓల్డ్ డాడ్ స్టిల్ స్టక్ అప్ ద ట్రీ, చెట్టు మీద ఇంకా ఇరుక్కుపోయి ఉన్నాడు అని చెబుతున్నప్పుడు నవ్వు అనేది బాగా వచ్చింది. ఇదండి డాడ్ అండ్ ద క్యాట్ అండ్ ద ట్రీ. మనం సమ్మరీ చూసాం. ప్రశ్నలు ఏవైతే 111వ పేజీలో ఉన్నాయో అవి చూడడం జరిగింది. ఇంతటితో ఈ పోయం సమాప్తం. థ్యాంక్స్ ఎ లాట్.